హాయ్ గైస్, వేసవకాలం అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేసేది మామిడి పళ్ళు అనమాట. మామిడి పళ్ళు సీజన్ అయితే వచ్చేసింది. సో ఇది నేను అలా వెళ్తుంటే చూశాను అనమాట. సరే ఎలా ఉంటాయో అని చెప్పి ఫస్ట్ నేను 2 కేజీస్ అయితే తీసుకున్నాను అనమాట. బాగున్నాయి, అంత మరీ తీపి కాదు కానీ బట్ పర్వాలేదు, 80% స్వీట్ అయితే ఉందన్నమాట. ఇది న్యాచురల్గా పండించినయే మేడం, అండ్ నూజివీడి కాయలు అని చెప్పారనమాట. సరే అని 2 కేజీస్ తీసుకున్నాను. వీళ్ళ దగ్గర బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, కేసరి అన్ని ఫ్లేవర్స్ కూడా ఉన్నాయన్నమాట. మీలో ఎంతమందికి పెరుగన్నము మామిడికాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ సమ్మర్లో ఎప్పుడు తిన్నా తినకపోయినా పెరుగన్నం, సమ్మర్లో అయితే మామిడికాయ కోసమన్నా సరే నేను పెరుగన్నం తింటానమాట. మీరు అందరూ కూడా మామిడికాయలు కొన్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేనైతే కనుక మామిడికాయ కొన్న తర్వాత నేను డైరెక్ట్గా ఎప్పుడు కూడా తినేనమాట. వాటిని ఫస్ట్ మన ఇంట్లో దేవుడు ఉంటారు కదా, ఆ దేవుడి దగ్గర ఒక 2 కాయలు అండ్ ఏదైనా టెంపుల్లో అమ్మవారికి అండ్ ఎవరికన్నా ఒక ముత్తైదుకి తాంబూలం ఇచ్చిన తర్వాతే నేను తింటానమాట. సో ఫస్ట్ అయితే నాకు 2 కేజీస్కి 8 వచ్చినాయి అనమాట. ఫస్ట్ ఇంట్లో దేవుడికి అయితే 2 పెట్టేసుకున్నాను అండ్ మా ఫాదర్ దగ్గర పెట్టాను ఒకటి. అండ్ తర్వాత నేను అమ్మవారి టెంపుల్ అనమాట, ఇది మైసమ్మ టెంపుల్ హైదరాబాద్లో ఉంటుంది. అమ్మవారికి 2 పెట్టి అక్కడే పంతులు గారికే ఇచ్చేస్తానమాట. అండ్ మైసమ్మ గుడి దగ్గరే ఇంకోటి హనుమా గుడి కూడా ఉంటుంది అనమాట. హనుమా గుడిలో కూడా 2 హనుమాన్కి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం కదా, అండ్ హనుమాన్కి కూడా కంపల్సరీ ఇస్తానమాట. వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాతే నేను మ్యాంగో అన్నది తింటానమాట. అండ్ మొత్తం ఇది ఎవరో ఒక లేడీకి కూడా ఒక తాంబూలంగా 2 మ్యాంగోస్ ఇచ్చి తర్వాతే నేను తింటాను అనమాట. చూడండి, నేను కట్ చేసి చూపిస్తున్నాను, చాలా బాగుంది, జ్యూసీగానే ఉంది. కానీ కొంచెం లైట్గా ఆ వైట్గా ఉన్న దగ్గర కొంచెం పులుపు ఉంది, కానీ కాయ అయితే స్వీట్ ఉంది 80%. కానీ చాలా బాగుంది. సో మీరు కూడా కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.